కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి సింహకోట గొల్లమ్మ మండపం దగ్గర ఉన్నాము. సింహకోట గణనాథుని ప్రతి ఏటా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. మరి అదే కాకుండా మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతిని పెంపొందే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఏటా మనకి ఏ పండుగలు జరిగినా మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకి గుర్తుకొస్తూనే మకర రాశిలో ప్రవేశించేటువంటి సూర్యుడు మకర సంక్రాంతి అంటారు. మరి భోగి, ఈరోజు భోగి అంటే ఉదయం ప్రతి ఇంటి దగ్గర మనం చూస్తున్న కదిరి ప్రాంతంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా భోగి మంటలతో ఏదైతే మనలో ఉన్నటువంటి కల్ముషం, ఏదైతే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, ఈర్ష, ద్వేషం, అసూయ, జెలసీ అన్నీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో కాలిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క భోగి మంటలు వేస్తారు. అదే కాకుండా కొత్త పంట చేతికొస్తే ఆ యొక్క వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు. ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మంలో. దాంట్లో భాగంగా ఈరోజు భోగి సందర్భంగా మరి ఇక్కడ శ్రీ సింహకోట గణనాథుడి ఒక మండపం దగ్గర గొల్లమ్మ మండపం అంటారు. మరి ఇక్కడ ఈ మండపం దగ్గర ప్రతి ఏటా కూడా మన ప్రేక్షకులందరూ కూడా చూపిస్తుంటాం. ఇక్కడ చాలా కూడా సాంప్రదాయబద్ధంగా మొత్తం అంతా కూడా పెద్దలు పిల్లలు అంతా కూడా భాగంలో ఇక్కడ అన్ని పండుగలు చేసుకునేటువంటి సెలబ్రేషన్ చేసేటువంటి ఆనవాయితీ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సింహకోట గణనాథుడి యొక్క టీము ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సభ్యులతో మాట్లాడదాము. నమస్కారం. మీ పేరు? నా పేరు అరవింద్. మరి ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు? మీ పెద్దలు ఎలా కొనసాగిస్తున్నారు? మరి భవిష్యత్తు తరాలకి పిల్లలకి ఏమని చేయాలనుకుంటున్నారు? సుమారుగా 50 సంవత్సరాల పైన నుండే మాకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మా పెద్దలు మాకు అలవర్చడం జరిగింది. వారి యొక్క ఈ యొక్క సంస్కృతిని మేము కూడా ముందుకు తీసుకొని పోతున్నాం. మరి అంటే ఇప్పుడు గణనాథునితో పాటు మీరు ఏ పండుగలకి ఇక్కడ అంతా కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు? శ్రీమతి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆస్థానమైనటువంటి గొల్లమ్మ మండపం అంటే సింహకోట వినాయక ఉత్సవ సమితి తరఫున మేము ప్రతి ఒక్క పండుగను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తాము. కేవలము పండుగలు సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మేము ఇక్కడ తెలియజేస్తామండి మా యొక్క వినాయక ఉత్సవ సమితి ద్వారా. అంటే ఏ విధంగా తెలియజేస్తారంటే ఏ విధంగా ఆ పండుగకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత, ఆ పండుగకు సంబంధించిన వెనుకలు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా మేమంతా కూడా కలిసి ఒక టీం లాగా సింహకోట వినాయక ఉత్సవ సమితి తరపున మేమంతా కూడా అత్యద్భుతంగా చేయడం జరుగుతుంది. మరి భోగి పండుగ కదా ఈరోజు, భోగి పండుగకి సందర్భంగా మీరు ప్రతి ఏటా చేస్తున్నారు. దీన్ని అంటే ఏ విధంగా దీన్ని ప్రజలకి మీరు అందిస్తున్నారు ఇక్కడ ఈ సాంప్రదాయం? మనకి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ముఖ్య పండుగ అయినటువంటి సంక్రాంతి అనేది ముఖ్య పండుగ. ఆ పండుగలో వచ్చేటువంటి మొదటి రోజు భోగి అనగా ఏమంటే మనలో ఉన్నటువంటి చెడుని, మన ఇళ్లలో ఉన్నటువంటి చెడుని తీసుకొని వచ్చి మనము ఒక భోగి మంట రూపంలో పెట్టి మనము దాన్ని దహించి వేస్తాం. అంటే అక్కడికి చెడు అనేది వెళ్ళిపోతుందని చెప్పి మనము చిహ్నంగా భావిస్తాం భోగి పండుగ. తర్వాత సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ముగ్గులు పోటీలు నిర్వహించడము, కనుమ రోజు వచ్చేసి పిల్లలకి ఉట్టి కార్యక్రమాలు, పాల పొంగుల కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా కదిరి నియోజక ప్రజలకి భోగి శుభాకాంక్షలు. అలాగే ముందస్తుగా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కదిరి నియోజక ప్రజలకి. जय बोलो गणेश महाराज की जय। जय बोलो సింహకోట గణేష్ महाराज की जय। మంచి వీడియో మళ్ళీ
కట్ చేసి వీళ్ళేందా. జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ముందుగా కదిరి ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ సింహకోట గణనాథ ఉత్సవ సమితి మేమందరం ప్రతి సంవత్సరం ఇలాగే మంచిగా ఇక్కడ భోగి పండుగ మరియు పాలు పొంగలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం. కదిరి ప్రజలందరూ కనుమ రోజు ఇక్కడ ఎంతో ఘనంగా పండుగ జరగడం జరుగుతుంది. అందరూ హాజరయ్యి మీ యొక్క ఇక్కడ మీ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. బాగుంటుంది, అందరూ రండి కదిరి ప్రజలందరూ. ఉండు. కాఫీ రేటింగ్ వస్తుంది. ఉండు. ఓకే. దూరం ఉండు. రంగా